ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్. ఆసుపత్రి ఖర్చులు ఏటా 39,000. ఏపీ వాసులు సొంత జేబు నుంచి వేస్తున్న మొత్తం ఇది జాతీయ సగటు కంటే 15% అధికంగా ఉంది. 15% జాతీయ సగటు కంటే అధికంగా ఉంటుంది. జాతీయ నమూనా సర్వేల వెల్లడి. అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరిన ఆంధ్రప్రదేశ్ కుటుంబాలు సగటున వెచ్చిస్తున్నటువంటి అమౌంట్ 39,170 సొంత జేబు నుంచి వెచ్చిస్తున్నారు. ఇది జాతీయ స్థాయిలో వచ్చే సగటు 34,000 అయితే, అంటే జాతీయ స్థాయిలో 34,640 రూపాయలని 64 రూపాయలని వీళ్ళు ఖర్చు చేస్తే, దీనికంటే 15% అదనంగా 39,000 రూపాయలు జాతీయ స్థాయిలో చేసే సగటు కంటే ఆంధ్రప్రదేశ్ వారు చేసే సగటు ఎక్కువైంది. అయితే ఈ ఖర్చు ప్రభుత్వ ఆసుపత్రులతో పోలిస్తే ప్రైవేట్ ఆసుపత్రుల్లో 1000% ఎక్కువగా ఉందంట. ప్రైవేట్ ఆసుపత్రుల్లోనే ఎక్కువగా ఉంది. మరి దీన్ని కంట్రోల్ చేయడానికి ఏంటి మా వ్యవహారం అని అడుగుతున్నారు. సగటున ఆసుపత్రి వ్యయము జేబు నుంచి చెల్లించే మొత్తంలోని ఇలా ప్రభుత్వ ఆసుపత్రులు, ధార్మిక ఆసుపత్రులు, తర్వాత ప్రైవేట్ ఆసుపత్రులు ఇట్లా మొత్తం కాన్పుకు అయ్యేటువంటి విషయాలు మొత్తాన్ని ఇచ్చిండు. ఇలా భారతదేశంలోని సగటు కంటే ఆంధ్రప్రదేశ్లోని ఈ యొక్క వైద్య ఖర్చు ఎక్కువగా ఉంది. దీన్ని కంట్రోల్ చేయమని అడుగుతున్నారు. నెక్స్ట్, తూర్పు తీరంలో కార్గో రైలు టెర్మినల్. దీని ద్వారా దాదాపుగా సరుకు రవాణాకు డిమాండ్ పెరుగుతుందంట. రామాయపట్నము, ఇది ప్రకాశం జిల్లాలో ఉంటుంది. ప్రకాశం జిల్లాలో ఉన్న దానిని రామాయపట్నం. ఇది కృష్ణపట్నము నెల్లూరు జిల్లాలో ఉంది. నెల్లూరు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఉన్న పోర్టు. విశాఖపట్నం అంటే ఆల్రెడీ మీకు ఐడియా ఉంటుంది. రామాయపట్నం ఇటీవల ప్రకాశం జిల్లాలో అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నారు. ఇది దాదాపు కాకతీయుల కాలంలోనే ఉన్న మోటుపల్లి ఓడరేవుకి దగ్గరగా ఉంటుంది. నెక్స్ట్, విశాఖ, చెన్నై మరియు హైదరాబాద్, బెంగళూరు పారిశ్రామిక క్యారిడార్ల అభివృద్ధితోని తూర్పు తీరంలో సరుకు రవాణాకు డిమాండ్ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలోని పలు ప్రాంతాలను సరుకు రవాణా సేవలు అందించగలరు. ప్రాజెక్టులో భాగంగా బల్క్ హ్యాండిలింగ్, వేర్ హౌసింగ్ సౌకర్యాలు, కోల్డ్ చైన్ మౌలిక సదుపాయాలు, ఆటోమొబైల్, లాజిస్టిక్ యార్డు, రసాయన నిర్వహణకు ప్రత్యేక జోన్లు, ఆధునిక మల్టీ మోడల్ కార్గో రైలు టెర్మినల్స్ అందుబాటులోకి వస్తాయి. 4 దశలు, 429 ఎకరాలు. ఈ ప్రాజెక్టును 429 ఎకరాల్లో 4 దశల్లో అభివృద్ధి చేస్తున్నారు. మొదటి దశలోని చేవూరులోని 153 ఎకరాల్లో లాజిస్టిక్ మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. అదే తదుపరి 3 దశల్లోని 275 ఎకరాల్లో మిగతా సౌకర్యాలు సమకూరుస్తారు. రెండవ దశలోని 325 కోట్లు, మూడో దశలోని 500 కోట్లు, నాలుగో దశలోని 555 కోట్లు సంస్థ పెట్టుబడి పెట్టనుందంటే. ఈ ప్రాంతాల్లో రేకు నిర్వహణ సామర్థ్యం ప్రస్తుతం నెలకు 18 రేకులు ఉంది. దీన్ని నెలకు 135 రేకులకు పెంచేలా ప్రాజెక్టు రూపొందించారు. 2030 నాటికల్లా రైలు రవాణాను 27% నుంచి 47% పెంచాలని ఈ యొక్క భారతదేశంలోనే కేంద్రం యొక్క ఆలోచన. తద్వారా సరుకు రవాణా వ్యయాన్ని తగ్గించాలనేది లక్ష్యం అంట. ప్రస్తుతము రోడ్డు మార్గాల్లో సుమారు 65% సరుకు రవాణా అవుతుంది ఈ ప్రాంతంలోని. ఈ సరుకు రవాణాని రోడ్డు మార్గం ద్వారా తగ్గిస్తే రైలు మార్గం ద్వారా వెళ్ళినప్పుడు అది అమౌంట్ వ్యయం తగ్గుతుంది. దాంతోపాటుగా రైల్వేకి ఆదాయం కూడా వస్తుంది. ఏటా 10 కోట్ల టన్నుల సరుకు రవాణా కార్గో రైలు టెర్మినల్ ద్వారా. కార్గో రైలు టెర్మినల్ బొగ్గు మరియు ఇనుప ఖనిజము, సిమెంటు, ఇతర ఉత్పత్తులు కలిపి ఏటా 100 మిలియన్లు అంటే 10 కోట్లు. 100 మిలియన్లు ఈజ్ ఈక్వల్ టు 10 కోట్లు. 1 మిలియన్ ఈజ్ ఈక్వల్ టు 10 లక్షలు. 10 లక్షల్ని 1 మిలియన్గా చెప్తారు. అటువంటి 100 మిలియన్లు తీసుకున్నారు. ఈ 100 మిలియన్లు ఈజ్ ఈక్వల్ టు 10 కోట్లుగా పిలుస్తారు. ఈ 100 మిలియన్ టన్నుల సరుకు రవాణాకు అవకాశం ఉందంట. ఏటా గరిష్టంగా 40 మెట్రిక్ టన్నుల బొగ్గు రవాణాకు అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో థర్మల్ విద్యుత్ కేంద్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల్లోని పారిశ్రామిక అవసరాలకు బొగ్గు రవాణా అవకాశం ఉంది. ఒడిశా, ఛత్తీస్గఢ్, దక్షిణ భారతదేశంలో మైనింగ్, స్టీల్ క్లస్టర్, ఇనుప ఖనిజం, ఉక్కు కార్గో ఏటా గరిష్టంగా 20 మెట్రిక్ టన్నులు. దక్షిణ ప్రాంతంలో పట్టణీకరణ, మౌలిక సదుపాయాల వృద్ధి కారణంగా సిమెంటు, క్లింకర్ నిర్మాణ సామాగ్రి గరిష్టంగా 15 టీఎంసీ మెట్రిక్ టన్నులు మెటీరియల్ రవాణా అంచనా. వ్యవసాయ, వృద్ధి, శుద్ధి మరియు ప్రాసెసింగ్ పరిశ్రమల నుంచి వచ్చేటువంటి ఎరువులు, పెట్రోలియం, రసాయనాలు, ఖనిజాలు సుమారు 20 మెట్రిక్ టన్నుల రవాణాకు అవకాశం ఉంది. కంటైనరైజ్డ్ త్వరగా పాడయ్యే కార్గో వ్యవసాయ సముద్ర ఉత్పత్తులు సుమారు 8 మెట్రిక్ టన్నుల వరకు అవకాశం ఉంటుందంట. వీటిని ఇలా చేయడం వల్ల, అంటే సముద్రం ద్వారా పోయేటువంటి వాటికంటే ఇలా రైలు కార్గో ద్వారా పోతే తొందరగా వెళ్ళొచ్చు అనేది దీని కాన్సెప్ట్. మొత్తం తూర్పు తీరంలో కార్గో రైలు వల్ల విశాఖ, చెన్నై మరియు హైదరాబాద్, బెంగళూరు యొక్క కారిడార్లోని ఎక్కువ కార్గో సేవలు విస్తరిస్తే అమౌంట్ వస్తూ ఉంటుంది. ఆ కరెంటును ఖచ్చితంగా కొనాల్సిందే. ఆంధ్రప్రదేశ్లోని వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి, వేస్ట్ టు ఎనర్జీ చేసే 4 ప్రాజెక్టులకు సంబంధించి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్కు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ కమిషన్ మంగళవారం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు నెల్లూరులోని 12 మెగావాట్లు, నెల్లూరులో 12 మెగావాట్లు, కర్నూలులో 15 మెగావాట్లు, కడపలోని 15 మెగావాట్లు, కాకినాడలోని 15 మెగావాట్లు. అటు కాకినాడ, కడప, కర్నూలు, నెల్లూరులోని వేస్ట్ నుంచి ఎనర్జీని తీసుకొచ్చే ప్రాజెక్టులు. అది నెల్లూరులో మాత్రమే 12 మెగావాట్లు, మిగతా కర్నూలు, కడప, కాకినాడలో 15 మెగావాట్లతోని ఇలా ఉత్పత్తి చేసిన ప్లాంట్లు తీసుకొస్తే దానిని పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ తీసుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ కమిషన్ కంపల్సరీగా దీన్ని మీరు యూనిట్కి 7 రూపాయలు కానీ 8 రూపాయలు కొనాల్సిందే. అది ప్రజల మీద బలం పడితే మీరు భరించాల్సిందే కానీ మేము భరించకూడదని
నెల్లూరు ప్రాజెక్టు ప్రత్యేకంగా 20 సంవత్సరాల ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇలా అంటే ఆంధ్రప్రదేశ్లోని వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ మిగతా సంస్థలతో కుదుర్చుకున్నటువంటి విషయాన్ని ఖచ్చితంగా కొనాల్సిందే అనేది ఇక్కడ కాన్సెప్ట్ అనమాట. శ్రీశైలం ఆనకట్ట వద్ద కృష్ణా బోర్డు చైర్మన్ ఎస్ బిశ్వాస్, బోర్డు సభ్యులు, అధికారులు ప్లంజి పూల్ విస్తరించకుండా చర్యలు చేపట్టండి. కృష్ణా బోర్డు చైర్మన్ ఎస్ బిశ్వాస్ శ్రీశైలం డ్యాము ముందున్న ప్లజ్ పూల్ గొయ్యి మరింత విస్తరించకుండా తగిన చర్యలు తీసుకోవాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఎస్ బిశ్వాస్ అనే అతను ఈయన ఆ మంగళవారం ఆయన బోర్డు సభ్య కార్యదర్శి సతీష్ కుమార్ కాంబోజ్, సభ్యుడు జన్ గిడ్, డిఈఈ పవన్ నాథులతో కలిసి శ్రీశైలం డ్యామును జల విద్యుత్ ప్రాజెక్టు సందర్శించారు. కర్నూలు జిల్లా ఎస్ఈ బాలచంద్రారెడ్డి, డ్యామ్ ఈఈ వేణుగోపాలరెడ్డితో కలిసి గ్యాలరీ, రేడియం, క్లస్ట్ గేట్లు, అప్రోచ్ రహదారి పనుల గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బిశ్వాస్ మాట్లాడుతూ ప్లంజిపూల్ ప్రభావాన్ని తగ్గించడానికి అన్ని రకాల చర్యలు చేపట్టాలని సూచించారు. ఇది వరకు జాతీయ డ్యామ్ భద్రతా అథారిటీ అధికారులు, నేషనల్ కమిషన్ ఆఫ్ లార్జ్ డ్యామ్స్ ప్రతినిధులు డ్యామ్ గురించి చెప్పిన వివరాలపై ఆనందించారు. ప్లంజిపూల్ లాంటి కీలక అంశాలపై స్థానికంగానే వేగంగా చర్యలు తీసుకోవాలని, దాన్ని పూడ్చే పనులు ప్రారంభించడానికి టెండర్ పిలవాలని, ఆ డ్యాము సిలిండర్లు బాగా దెబ్బతిన్న నేపథ్యంలో వాటి స్థానంలో మళ్ళీ కొత్త ఏర్పాటు చేయాలని చెప్పిండు. అయితే దాంతోపాటుగా కుడి ఎడమ విద్యుత్ కేంద్రాలను ఆయన పరిశీలించి దాని ద్వారాగా సొరంగ మార్గాన్ని కూడా పరిశీలించారు. సొరంగంలో ఉన్నటువంటి ఎస్ఎల్బిసి సొరంగ మార్గాన్ని పరిశీలించడం మనం కూలింది. అది ఆటోమేటిక్గా ఎస్ఎల్ శ్రీశైలం లెఫ్ట్ కెనాల్, శ్రీశైలం రైట్ కెనాల్, అలా రెండు ఉంటాయి. లెఫ్ట్ ఏమో ఒక లెఫ్ట్ శ్రీశైలం లెఫ్ట్ అంటే శ్రీశైలం కాల చూసుకుంటే లెఫ్ట్ వైపుకు ఉన్న దాన్నేమో తెలంగాణ, శ్రీశైలంకి కుడివైపు ఉన్నదాన్ని రైట్గా ఉన్నదాన్ని ఆంధ్రప్రదేశ్. ఇలా ఆంధ్రప్రదేశ్కి రైట్, మరి లెఫ్ట్ ఏమో తెలంగాణకు ఉంటుంది. ఈ రెండింటిని పరిశీలించారు ఆయన గారు. సమాధులు చరిత్రను చెబుతాయి. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం తాళ్లపల్లి వద్ద తవ్వకాల్లో బయటపడిన అంత్యక్రియలకు వినియోగించినటువంటి కుండలు, శవపేటికలు. అయితే శవపేటికలో ఉన్న మృతదేహంగా ఒక యుగం నాటి అంటే ఎప్పుడో హైదరాబాదులోని ఆ కుతుబు షాహీల యొక్క టూమ్స్, పలనాడు, చిత్తూరు, కర్నూలులోని రాక్షస గూళ్ళ వరకు సమాధుల అస్తిత్వం ప్రజలంగానే ఉంటుందంట. దాని ద్వారాగా తెలుగులోని రాష్ట్రాల్లో పురావస్తు శాఖ వారు తెలిపిన ప్రకారము అంటే యాక్చువల్గా ఈజిప్ట్లో పిరమిడ్లు అవి కూడా సమాధుల కింద వస్తాయి. హైదరాబాద్లో కుతుబు షాహీల యొక్క సమాధులు టూమ్స్ అంటాం. పల్నాడు, చిత్తూరు, కర్నూలు రాక్షస గూళ్ళు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతంలోని ఇట పల్నాడు ప్రాంతము, మరి నెక్స్ట్ అక్కడ కృష్ణా, తుంగభద్ర, పెన్నా నదీ పరివాహక ప్రాంతంలోని ఇవి కనపడతా ఉంటాయి. మట్టితో చేసి కాల్చిన శవపేటికలను తెలుగు రాష్ట్రాల్లోని క్రీస్తు పూర్వము 100 సంవత్సరాల నుంచే వినియోగించినట్టు తెలుస్తుంది. శవపేటికల్లో అస్థి పంజరాలతో పాటు అంత్యక్రియలకు ఉపయోగించినటువంటి మట్టి పాత్రలు, చనిపోయిన వారు వినియోగించిన వస్తువులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ఏలేశ్వరం మరియు పెద్ద మారూర్, శంకవరము, ఉచ్చూరులోని పడవ, పొట్టేలు, ఏనుగు ఆకృతిలో ఉన్న శవపేటికలు గుర్తించారు. అయితే ఇక్కడ 6 అడుగుల పొడవు, 2 అడుగుల వెడల్పు ఎత్తుతో శవపేటికలను తయారు చేసేవారు. అగ్నిదేవుడి వాహనం పొట్టేలు, యముడి వాహనం దున్నపోతు, ఇంద్రుడి వాహనం ఏనుగు రూపాల్లో రూపొందించారు. ఇక్కడ చూడాల్సింది ఈ అగ్నిదేవుడి యొక్క వాహనమే పొట్టేలట, యముడి యొక్క వాహనం దున్నపోత అట, ఇంద్రుడి యొక్క వాహనం ఏనుగంట. ఈ రూపాలు దీని వెనక మరణించిన వ్యక్తికి దేవుడి వద్దకు అవి చేరుస్తాయి అనేది వీళ్ళ యొక్క ఆలోచన. అయితే వీటిని మట్టి శవపేటికల లాగానే దీర్ఘ చతురస్రాకారం తయారు చేశారు. ఇందుకోసం స్థానికంగా లభించే రాతిని వాడారు. నీటి తొట్టులను పోలి ఉండేవి. ముఖ్యంగా గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఖమ్మం జిల్లా మంగపేట, జానంపేట, మల్లూరు, పూలిచెట్టి, చేరుకొండ ప్రాంతాల్లో పురావస్తు అధికారులు కనుగొన్నారు. కుండ సమాధులు, అస్థికలు ఉంచిన మట్టి పాత్రలను సమాధుల్లో పాతిపెట్టేవారు. మృతదేహాన్నే కాకుండా దహనం చేసి అస్థికలను సమాధి చేసే ఆచారం అప్పట్లో ఉండేది. మెదక్ జిల్లా ఉన్న ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పురావస్తు ఆధారాలు ఇవి. సమాధులు చరిత్రను చెబుతాయని చెప్తున్నారు. ప్రకాశం జిల్లాలో బయలుపడినటువంటి అంశాలని ప్రస్తావించారు. పురాతన కాలంలో నాటికి వస్తున్నావు అంటే మనిషి చనిపోయిన తర్వాత మృతదేహంతో పాటు వాళ్ళు వాడిన వస్తువుల్ని ఇప్పుడు సమాధులు వేస్తున్నారు, అప్పుడు సమాధులు వేసేవాళ్ళట. నెక్స్ట్ పొలం కౌలుకిస్తారా. అయితే ఇక్కడ రాష్ట్రంలోనే అత్యధికంగా పల్నాడు జిల్లాలోని ఈ ఏడాది 1.10 లక్షల ఎకరాల్లో మిరప సాగు చేశారు. వచ్చే ఏడాది కూడా మిరప సాగు పెరుగుతుంది అంచనా. గురిజాల, పెద్దకూరపాడు, మాచర్ల, చిలకలూరుపేటతో పాటు గుంటూరు జిల్లా తాడికొండ తదితర నియోజకవర్గంలోని సాగు అధికంగా ఉంది. గురిజాల నియోజకవర్గంలో కొన్ని గ్రామాల్లో ఎకరాకు 35,000 నుంచి 45,000 వరకు ముందే చెల్లించే ఒప్పందాలు ఉన్నాయి. ప్రకాశం జిల్లాలోని ఎర్రగొండపాలెం ప్రాంతంలో బోర్ల కింద ఉన్న భూములకు ఎకరాకు 25,000 ఇస్తున్నారంట. అది మొత్తం మీద ఇక్కడ ఉమ్మడి అనంతపురం జిల్లాలో మిరప సాగు కొన్నేళ్లుగా పెరుగుతుంది. హంద్రి, నీవా, తుంగభద్ర, హైలెవెల్ కెనాల్ పరిధిలోని మిరప విస్తృతంగా పండిస్తున్నారు. వచ్చే ఏడాది మళ్ళీ మిరప చేసేందుకు ఇప్పటి నుంచే రైతులు కౌలు తీసుకుంటారంట. అయితే ఇక్కడ కౌలు రైతులు తీసుకున్నా కానీ ప్రజెంట్ సాగునీటి వసతి పెరగడం వల్ల ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలోని దాదాపు 1,00,000కు పైగా ఎకరాల్లోని మిర్చి సాగు చేశారు. ఆంధ్రప్రదేశ్లోని 2025-26 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా మిర్చి సాగుని చేసినటువంటి జిల్లా పల్నాడు జిల్లా. మిరప సాగుకి ఎక్కువ మొగ్గు చూపుతున్నారన్నమాట. ప్రజా సమస్యల పరిష్కారంలో మీట్ ద పీపుల్ సెషన్స్ సింగపూర్లో అధ్యయనం చేసినటువంటి రాష్ట్ర మంత్రుల
బృందము. అయితే ప్రజా సమస్యల పరిష్కారానికి సింగపూర్లో నిర్వహిస్తున్న మీట్ ద పీపుల్ సెషన్స్, అది మీట్ ద పీపుల్ సెషన్స్ విధానం అనేది సింగపూర్లో ప్రజా సమస్యల పరిష్కారానికి తీసుకునేటువంటి ఒక విధానం. దాన్ని ఆంధ్రప్రదేశ్లోకి తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ నుంచి మంత్రుల బృందము అక్కడికి వెళ్ళింది. ఆ మంత్రుల బృందంలో పాటు వెళ్ళినటువంటి మిగతా వాళ్ళ అక్కడ సింగపూర్ మంత్రి సియో హుంగాంగ్ వాళ్ళకి వివరిస్తూ ఉన్నారు. తూర్పు తీరంలో కార్గో రైలు టెర్మినల్ 1615 కోట్లతో ఏర్పాటు, 2027 జనవరి నాటికి మొదటి దశ పూర్తి. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు సేవలు వస్తాయి. ఏటా 10 కోట్ల టన్నుల వరకు సరుకు వరకు రవాణా చేయొచ్చు అనేది దీని యొక్క ఆలోచన అన్నమాట. రామాయపట్నం పోర్టుకు అనుసంధానంగా, రామాయపట్నం పోర్టు అంటే ప్రకాశం జిల్లాలో ఉంటుంది, 1615 కోట్లతోని కార్గో టెర్మినల్ ఏర్పాటు కానుందంట. అంటే ప్రకాశం జిల్లాలో రామాయపట్నంలో ఇలా టెర్మినల్ ఏర్పాటు చేయడం వల్ల పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తెట్టు సమీపంలో చేవూరు, మోచెర్ల గ్రామాల పద్ధతిని ఏర్పాటు చేస్తారు. రామాయపట్నం కార్గో రిసెప్షన్ టెర్మినల్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ పేట పోర్టు సమీపంలో ఏర్పాటు ప్రభుత్వం అనుమతించింది. దీని ద్వారా రైలు, రోడ్డు మార్గాలు అనుసంధానమై సరుకు రవాణా సులభతరం అవుతుంది. 2027 జనవరి నాటికల్లా ఇది వస్తే ఆటోమేటిక్గా ఈ 2025 డిసెంబర్ నాటికల్లా ఇన్కమ్ అనేది పెరుగుతూ ఉంటుంది అనేది దీని ఆలోచన. ఇలా అంటే శ్రీశైలం డ్యామును పరిశీలించిన KRMB చైర్మన్ ఇంజనీర్తో చర్చిస్తున్నటువంటి బిశ్వాస్, శ్రీశైలం డ్యామును మంగళవారం కృష్ణానది యాజమాన్య బోర్డు చైర్మన్ సుబ్రాంగ్ ఎస్ఎస్ బిశ్వాస్ అంటారని, సుబ్రాంగ్ బిశ్వాస్ పోయినసారి గోదావరి నది యాజమాన్య బోర్డు చైర్మన్ అడిగిండు అప్పట్లో ఉన్న దాని ప్రకారం. ఇప్పుడు కృష్ణానది యాజమాన్య బోర్డు చైర్మన్గా సుబ్రాంగ్ బిశ్వాస్. ముందుగా డ్యామ్ వ్యూ పాయింట్ సమావేశంతో పాటుగా శ్రీశైలం డ్యామ్ చరిత్ర, ప్రస్తుత స్థితిగతులు, నీటి వినియోగం, నిల్వలు, డ్యాములో భద్రత అవి మొత్తం ఆయన పరిశీలించారంట. పరిశీలించి శ్రీశైలం వెళ్ళి మల్లికార్జున స్వామిని కూడా అక్కడ దర్శించుకొని మరి దీని మొత్తం చూశారన్నమాట. నెక్స్ట్ నేటి నుంచి కృష్ణా ట్రిబ్యునల్ విచారణ. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పునః పంపిణీకి బుధవారం నుంచి 3 రోజుల పాటు ఢిల్లీలోని బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్, ఇక్కడ ఢిల్లీలోని బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ అనేది ఏ యొక్క నీటి జలాల వివాదం వచ్చినప్పుడు ఏర్పాటు చేశారంటే బ్రజేష్ కుమార్ పేరు పైన కృష్ణా జలాల వివాదంతో ఏర్పాటు చేశారు. ఇప్పటికే తెలంగాణ వాదనలు పూర్తి చేయగా ఏపీ వాదనలు కొనసాగుతున్నాయి. ఇది చాలాసార్లు ఎగ్జామ్లు ఇచ్చిండు. బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏ నది జలాల వివాదాన్ని పరిష్కరించడానికి ఏర్పాటు చేశారు, అది కృష్ణా నది జలాల వివాదాన్ని. అట ఆ ఎగ్జామ్ అడుగుతూ ఉంటాడు, దాన్ని మనం ఫాలో కావాలి. తెలంగాణ నీటిపారుదల, మరి ఏపీ నీటిపారుదల, ఇలా అంతర్రాష్ట్రంగా ఉన్నటువంటి వీటితో పాటుగా అప్పుడు ఉన్నటువంటి విషయం ప్రకారం మహారాష్ట్ర మరియు కర్ణాటక రాష్ట్రాల్లో కూడా వీటిని పరిశీలించారు. ఏపీ మరియు తెలంగాణ ప్రజెంట్ ఇప్పుడు కొట్టుకుంటున్నాయి కాబట్టి నీటి కోసం, దాని గురించి బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ పనిచేస్తూ ఉంది. ఈ శ్రీశైలం డ్యామ్ గురించి ఇది కూడా. నెక్స్ట్ ఇది మొత్తం ఇంకా తెలంగాణ అంశాలు అవి, ఇది ఆంధ్రప్రదేశ్ అంశాలు. ఈ ఆంధ్రప్రదేశ్ అంశాలు రోజు డైలీ వస్తుంటాయి కాబట్టి అది మీరు ఇవి చూసేటప్పుడే మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మంది షేర్ అవుతుంటుంది. ఇది యాక్చువల్గా అన్ని పేపర్ల కట్టింగ్ చూసి తీసుకున్నటువంటి, ఇప్పుడు రామాయపట్నం పోర్టు అన్నప్పటికీ అది మీరు చదివే పని లేకుండా ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీలోని అంశం అది. కానీ ఇక్కడే మీరు తీసుకోవడం వల్ల కొత్తగా కరెంట్ అఫైర్స్ అంశాన్ని ఏపీ జాగ్రఫీకి లింకే చెబుతున్నాం కాబట్టి అది మీరు చదవకుండా మీ మైండ్లో ప్రింట్ అయితే ఎగ్జామ్ రాయొచ్చు. చదివిన దానికంటే వినటం వల్ల అంటే 20 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి విషయం వినటం ద్వారానే వస్తుంది. అంతకు ముందు కూడా వినటం ద్వారానే వచ్చింది. మనం చిన్నప్పటి నుంచి వినటం ద్వారానే నేర్చుకోవడం మొదలుపెట్టినాం. అందుకే 4-5 సార్లు వినటం వల్ల ఆటోమేటిక్గా మైండ్లో ఫిట్ అయిపోద్ది. ఇప్పుడు మీకు చిన్న క్వశ్చన్, రామాయపట్నం పోర్టు ఏ జిల్లాలో ఉందంటే సింపుల్గా ప్రకాశం జిల్లా. నేను ఆల్రెడీ మోటుపల్లి వాటర్ కూడా చెప్పాను, అది ఆల్రెడీ ఎక్కడ ఉలవపాడు, ప్రకాశం జిల్లాలో ఉలవపాడు మండలంలోని ఉన్న పోర్టు పేరు రామాయపట్నం పోర్టు. దీన్ని అంతకుముందు 2014-2019 మధ్య మన అప్పుడున్నటువంటి టీడీపీ గవర్నమెంట్ దాన్ని అభివృద్ధి చేస్తే 2019-24 మధ్య వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ దాన్ని ఫాలో చేద్దాం అనుకుంది. తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్ ముందుకు వచ్చింది. అలా అది ఫాలో అప్ చేస్తూ ఉంటారు. ప్రజెంట్ మనకి అట్లా క్వశ్చన్స్ వస్తుంటాయి కాబట్టి దీన్ని ఎక్కువ ఫాలో అయ్యి లైక్ చేయండి, షేర్ చేయండి, ఎక్కువ మందికి పంపించండి.